మూవీస్‌లో మీ ఫేవరెట్ జోనరా ఏంటి? నాకైతే మూవీస్‌లో అయినా సరే, బుక్స్‌లో అయినా సరే మంచి లవ్ స్టోరీ నావెల్స్ అన్నా, లేకపోతే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నా చాలా ఇష్టం. మీలో ఎవరైనా బుక్ లవర్స్ ఉంటే మీకు ఒక మంచి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ బుక్‌నైతే సజెస్ట్ చేస్తాను. అదే ఎండమూరి గారు రాసిన 'తులసి తులసిదళం'. ఈ 2 బుక్స్ ఒకదానికి ఇంకోటి కంటిన్యూషన్ అన్నమాట. ఎండమూరి గారి రచనలో నేను చదివిన మొట్టమొదటి పుస్తకం. ఇంకా స్టోరీ విషయానికొచ్చేస్తే ఈ నవల సైన్స్, దేవుడు అండ్ చేతపడే అనే 3 నమ్మకాల మధ్య నడుస్తుంది. ఎంతో చలాకీగా ఉండే తులసి అనే ఒక పాప అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతుంది. ఆ పాపకి ఏమైందని ఏ డాక్టర్ కూడా కనుక్కోలేకపోతాడు. కొన్ని రోజులకి ఆ పాప పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక ఫకీర్ మాటలు విని తన తండ్రి తన కూతురికి చేతబడి జరిగింది అని చేతబడి ఆపడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. తల్లి మాత్రం దేవుడి మీద భారం వేస్తుంది. అలాంటి టైంలో ఒక సైకియాట్రిస్ట్ వచ్చి పాపకి నయం చేసే పనిలో పడతాడు. చివరికి పాపకి నయం అవుతుందా, ఎవరి నమ్మకం గెలుస్తుంది, ఎవరి నమ్మకం నిజమవుతుంది, సో ఎందువలన పాపకి అలా జరిగింది అనేది సో మనం ఈ బుక్ చదివే తెలుసుకోవాలి.